నేను మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, తప్పుగా జరుగుతున్న విషయాలు అని చెప్తున్నాను. ఎక్కడ లేనంత ఈ మధ్యకాలంలో కొంతమంది పెరిగిపోయారు, మీరు చూసారు లేదు? ఎవరైనా అడగండి, లైవ్ వెళ్తుంది అనుకోండి. ఎక్కడ లేనంత పెరిగిపోయారు, ఈగల కన్నా ఎక్కువైపోయారు ఈ మధ్యలో. ట్రైన్లో వెళ్ళే, బస్సుల్లో వెళ్ళే, నడుతున్న ఊర్లో వెళ్ళే, ప్రతి దిక్కున వెళ్ళే. మీరు ఎలా చూస్తున్నారో సమాజాన్ని నాకు తెలియదు, కానీ ఎప్పుడో ఎవరో ఒకరు ఉండేవారు, ఊరుకో వాడుకో ఎవరో ఒకరు ఉండేవారు, అటు ఇటు కాకుండా ఆడ మగ కానీ ఒక జెండర్ ఉండేవారు. ఇప్పుడు అని అడుగుతున్నాను, అత్యధికంగా పెరిగిపోయారు. పైగా వీళ్ళకి ఇంటర్వ్యూలు, వీళ్ళ మళ్ళీ కామెంట్లు, వీళ్ళకి ప్రత్యేక చట్టాలు, వీళ్ళ ప్రత్యేక నిబంధనలు, ఈ చేసే పనులన్నీ పైపచ్చుకోక ముసుకేసుకున్న మాటలు ఏంటంటే మళ్ళీ వీళ్ళ భావాలను కూడా మనం గౌరవించాలండి. వీళ్ళని ఏమనాలి? నేను ఎక్కడ తాగుతారా? ఈ జాతిలో కొంత గౌరవం ఉన్న వాళ్ళు ఉన్నారు, దేవుడికి పడి ఏడ్చా ఉన్నారు, కానీ అధిక శాతం ఎలా ఉన్నారు మీకు తెలుసు. అధిక శాతం ఎలా ఉన్నారు తెలుసా? ఎదుటోళ్ళు కొడుతున్నారు, చంపుతున్నారు, ఇసిరేస్తున్నారు, ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇంకో విషయం చెప్పినా, వాళ్ళు మాట్లాడే మాటలు చాలా చాలా ఇబ్బందికరమైన మాటలు పెట్టినాం. నేను అందరిని అంటలేదు, కొందరిని అంటున్నాను. మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్తున్నాను. బైబిల్ దృష్టిలో, దేవుని దృష్టిలో ఆడా మగ ఉన్నారు. ఇప్పుడు ఆడా మగ కానీ మరొక జెండర్ వస్తుందంటే దీన్ని ఏమనాలి? ఆ పానికి పరాకాష్ట బైబిల్ ఏమనుకుంటున్నారు?